నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగ లక్ష్యం. భారత రాజ్యాంగం సర్వ మతాలకు పవిత్ర గ్రంథమని పేర్కొన్న ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టాలని ఉభయ జిల్లాల్లో రోడ్డెక్కిన ఎర్రదండు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు నిర్వీర్యం అయిపోతున్నాయని ఆందోళన. ఊబకాయం అనారోగ్య కారకం, గుండె జబ్బులకు దోహదం. స్థూలకాయం నిరోధక దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మన దేశ రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని పాత పార్లమెంటు ప్రాంగణంలోని సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సహా లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సమాజానికి రాజ్యాంగం మూల స్తంభం వంటిదని కొనియాడారు. 75 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజ్యాంగం ఆమోదం పొందింది. ఇది మన పవిత్ర గ్రంథం. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగ రచనలో భాగస్వాములు స్మరించుకోవాలి. మన రాజ్యాంగం సజీవ ప్రగతిశీల పత్రం. దీన్ని ఆధారంగా చేసుకొని సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించగలిగాం అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. हमारे देश का सबसे पवित्र ग्रंथ आज हम सब एक ऐतिहासिक अवसर के भागीदार भी बन रहे हैं और साक्षी भी। 75 वर्ष पहले संविधान सदन के इसी केंद्रीय कक्ष में आज ही के दिन संविधान सभा ने नवस्वाधीन देश के लिए संविधान निर्माण का बहुत बड़ा कार्य संपन्न किया था। उस दिन संविधान सभा के माध्यम से हम भारत के लोगों ने इस संविधान को अपनाया, अधिनियमित किया और आत्मार्पित किया था। हमारे संविधान हमारे लोकतांत्रिक गणतंत्र की सुदृढ़ आधारशिला है। हमारा संविधान हमारे सामूहिक और व्यक्तिगत स्वाभिमान को सुनिश्चित करता है। आज कृतज्ञ राष्ट्र की ओर से मैं संविधान सभा के सदस्यों और कर्मियों को श्रद्धांजलि अर्पित करती हूँ। ये देश का सौभाग्य है कि संविधान सभा के अध्यक्ष डॉक्टर राजेंद्र प्रसाद ने तथा प्रारूप समिति के अध्यक्ष डॉक्टर बाबा साहेब अम्बेडकर ने संविधान निर्माण की यात्रा का मार्गदर्शन किया। बाबा साहेब अम्बेडकर ने प्रगतिशील और समावेशी सोच की छाप हमारे संविधान पर अंकित किया है। संविधान सभा में बाबा साहेब के ऐतिहासिक संबंधों से ये तथ्य स्पष्ट होता है कि भारत लोकतंत्र की जननी है। आपने భారత రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 299 మంది విశిష్ట వ్యక్తులు ఒక సభగా ఏర్పడి రచించిన రాజ్యాంగం మనది అన్నారు. 11 మంది ఏపీ నుంచి రాజ్యాంగ రచన సభలో ఉండడం విశేషమన్నారు. రాజ్యాంగ రచనలో పాల్గొన్న ఏపీ మేధావులకు నివాళులర్పించాలని కోరారు. వెలగపూర్లోని ఏపీ సెక్రటరియట్లో మంగళవారం 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఏ నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును మనం వేడుకగా జరుపుతున్నామని చెప్పారు. ఓటుతో రాజ్యాంగాన్ని కాపాడగలుగుతున్నామని, ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు. విద్యాశాఖలో వచ్చే ఏడాది నుంచి ప్రతి విద్యార్థికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, పిల్లలకు అర్థమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రజలకు నిజమైన స్వాతంత్రం,
నవంబర్ 26వ తేదీన 1949 వచ్చిందన్నారు. రాజ్యాంగ రూపకర్తలు మనం స్మరించుకోవాలని అన్నారు. రాజ్యాంగాన్ని అతిక్రమించిన, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన, నేను 2 వర్డ్స్ వాడుతున్నా. ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది. అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే, సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపునిస్తే, ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసమో మన ఎగోతోనో మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది. అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు కానీ సమానత్వం కానీ 70 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా మనం అనుకున్న లక్ష్యాల్ని, ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించడం కానీ, భారత రాజ్యాంగం గొప్పదనం, విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ, మన రాజ్యాంగాన్ని ఆమోదించి మనకి మనం అర్పించుకున్న దినంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మాట్లాడుతూ, మన పెద్దలు ఎంతో శ్రమపడి మన రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. ప్రపంచంలోని ఉన్నతమైన వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మంచిని గ్రహించి మనకు అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్లలో భారతదేశం ఒక దేశంగా మనుగడ సాధించి నిలదొక్కుకోవడానికి ఈ రాజ్యాంగం ఎంతగానో దోహదపడిందని అన్నారు. నవంబర్ 26, 1949 మనం రాజ్యాంగాన్ని మన పార్లమెంటు అడాప్ట్ చేసుకున్న దినం ఇది. ఆ సందర్భంగా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆ తర్వాత 1950 జనవరి 26లో దాన్ని ఆమోదించుకుంటాం, అది అమల్లోకి రావడం, దాని ప్రకారం నడుస్తున్నాం. కానీ ఫస్ట్ టైం దీన్ని అడాప్ట్ చేసుకున్నది నవంబర్ 26, 1949. అందుకని మనం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ అసలు రాజ్యాంగాన్ని మనం అడాప్ట్ చేసుకున్న ఆ డేని మనం గుర్తుపెట్టుకోవాలి, అది ప్రజలకు తెలియాలి. ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, మనం భారతదేశం స్వతంత్రంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని దాన్ని అమలుపరచుకోవడం కోసం ఈరోజు మనం చేసిన మొట్టమొదటి అడుగుదన్న విషయాన్ని అందరికీ తెలియాలి, దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి అన్న ఉద్దేశంతో 2015లో మొట్టమొదటిగా ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించడం జరిగింది దేశవ్యాప్తంగా. అంతకుముందు రాజ్యాంగం జాతికి మార్గనిర్దేశం అని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ సుస్థిర మనుగడకు రాజ్యాంగ పీఠిక ఆధారమని అన్నారు. రాజ్యాంగానికి రూపకల్పన చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను దేశం ఎన్నటికీ మరవదని పేర్కొన్నారు. రాజ్యాంగ పీఠిక న్యాయం, స్వేచ్ఛ, సార్వభౌమత్వం తదితర అంశాలను ప్రస్తావించిందని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బేబీ నాయన మరియు బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తెంటు లక్ష్మణ్ నాయుడు బాడెంగ్లో ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ ఆమోదం పొందింది. ఆ సందర్భంగా భారతీయులంతా ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారని బేబీ నాయన పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ఆధారంలో స్వతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుతూ వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి గజపతి నగరం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు మరోలేనివని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గొప్ప పేరు వచ్చిందని అన్నారు. భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు వచ్చిందంటే ఆయన రచించిన రాజ్యాంగం అని చెప్పేసి చెప్పక తప్పదు. విభిన్న మతాలతో కులాలతో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ రాజ్యాంగం ఉండడం వలన సామాన్య మానవుడు కూడా ఈరోజు దేశ ప్రధాన అయ్యే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుల రాష్ట్ర పరిపాలన విధానం మారిందని బొబ్బిలి మాజీ శాసనసభ్యులు సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన అమలు కావడం లేదని అన్నారు. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వసంతంలో అడుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఆ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అనేక మతాలు కొన్ని వేల జాతులు అనేక రాష్ట్రాలు విభిన్న సంస్కృతులు కలిగినటువంటి భారతదేశాన్ని గత 74 సంవత్సరాలుగా ఏకత్రాటి పైన నడిపిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని చూసి మనందరం కూడా గర్వపడాలి. అలాంటి రాజ్యాంగంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు దేశ జాతీయ గ్రంథం దేశ ప్రజల ఉమ్మడి పవిత్ర గ్రంథం మన దేశ రాజ్యాంగం అని దాన్ని సంరక్షించడం గౌరవించడం పాలకులు మరియు ప్రజల బాధ్యత అని నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు జేసీ రాజు అన్నారు. పాఠశాలలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్వహించారు. మెగా పేరెంట్స్ మీటింగ్ ను డిసెంబర్ 7న నిర్వహించాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అన్ని యాజమాన్యాలు దీనిని నిర్వహించాలని ఆయన చెప్పారు. మెగా పేరెంట్స్ మీటింగ్ పై మండల అధికారులు, విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు అందరూ హాజరు కావాలని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సో ఈ రోజు కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు బాగుంది అంటే ద ఫ్రేమ్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ బాగా ఉందో అది పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్ గా ఇండియా ఇస్ ఆల్సో మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఇన్ ద సిమిలర్ వే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇస్ ఎఫెక్టివ్, దెన్ ఆబ్వియస్లీ ద అప్కమింగ్ 7th December ఈవెంట్ ఆల్సో వుడ్ బి హైలీ సక్సెస్ఫుల్. సో ఆ ప్లానింగ్ కి మీరందరూ కూడా ఒక టీమ్ వర్క్ లా పనిచేయాలి. సో దీంట్లో స్కూల్లో విజయనగరం జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రితో పాటుగా స్థానిక ఘోష్ ఆసుపత్రిలో కూడా జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో తగిన వైద్య సేవలు అందడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని, వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు, పాలకులకు తెలియజెప్పేందుకు
జిల్లా పౌరవేదిక ప్రత్యేక బృందంతో ఈ నెల 29, 30 తేదీల్లో వచ్చే శుక్రవారం, శనివారం ఆసుపత్రుల పరిశీలన చేస్తుందని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ప్రకటించారు. పౌరవేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు అయినప్పటికీ ప్రజలకు సంతృప్తికరమైన వైద్యం అందకపోవడంతో అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, మరోవైపు ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందించేందుకు రాజీ పడకుండా నిధులు మంజూరు చేస్తుందని చెబుతుందని, లోపం ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. వైద్యులు ఉన్నారు, సౌకర్యాలు ఉన్నాయి, కానీ సేవలు మాత్రం సక్రమంగా లేవన్నది ఇక్కడ మనకి వినిపిస్తున్నటువంటి మాట. ప్రధాన ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సెక్షన్ మనం అనుకుందామండి. ఉదాహరణగా అన్ని శాఖలు ఉన్నాయి, ఆర్థోపెడిక్. ఇటీవల పేపర్లో మనం చూస్తే వైద్యులు సరైనటువంటి పని విధానం లేక రోగులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితిని పత్రికలు ప్రజల్లో తీసుకొచ్చాయి. ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఈ పౌరవేదిక నిందించడం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఆసుపత్రిలో పనిచేయాల్సినటువంటి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ వారి నిర్లక్ష్యాన్ని మాత్రమే ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విజయనగరంలో కేంద్ర ఆసుపత్రి వైద్య సేవలు స్పష్టంగా ప్రజలకు ఇంకా అందట్లేదు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా వైద్య సేవలు పూర్తిగా అందకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గోసాసుపత్రిలో వైద్యులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి సేవలు ప్రజలకు అందవటలేదు. దీనిపైన ప్రభుత్వాలను విమర్శిస్తూ కూర్చునే కన్నా మనం దీన్ని పరిశీలన బృందం ఒక దాన్ని ఏర్పాటు చేసి అసలు మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, ఎంతమంది డాక్టర్లు కేంద్ర ఆసుపత్రికి వస్తున్నారు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు ప్రజలకు అందుతున్నాయి, దీనిపైన పెద్దలు పోతన గారు వివిధ ప్రజా సంఘాల అన్నిటితో కలిపి ఒక పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేశాం. మా ఉద్దేశం ఏంటి అంటే గెలిచిన వాళ్ళకి తీరుకుండదు, ఓడిపోయిన వాళ్ళకి అవసరం లేదు, కానీ ప్రజలు మాత్రం అక్కడ ఇబ్బంది పడుతున్నారు. సౌకర్యాలు లేవు. ఉదాహరణకి కేంద్ర ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ లేదు. కేంద్ర ఆసుపత్రికి ఒక అన్న క్యాంటీన్ కావాలి, అక్కడ పెట్టే పరిస్థితి లేదు. కేంద్ర ఆసుపత్రిలో ఎవరో దూరం నుంచి వచ్చి అక్కడ రక్తం కావాలంటే పేషెంట్కి ఎవరిస్తారో తెలియని పరిస్థితి. కేంద్ర ఆసుపత్రి జీజీహెచ్లో ఆ పేషెంట్ తాలూకా బంధువులు ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితి. ఇవన్నీ కలిపి ఒక రిపోర్ట్ని తయారు చేసి గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రులు, గౌరవ జిల్లా కలెక్టరు, ప్రజాప్రతినిధులకి బాధ్యత పౌరవేదిక తీసుకుంది. స్థూలకాయం నిరోధక దినోత్సవం ప్రతి ఏటా నవంబర్ 26న జరుపుకుంటారు. అనేక ఆరోగ్య సంరక్షణ సంస్థలు ఊబకాయం వల్ల ఆరోగ్యానికి ఏ విధంగా హాని కలుగుతుందో వివరిస్తూ ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థూలకాయం నిరోధక దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఊబకాయం అనారోగ్య కారకం. ప్రపంచ ఊబకాయం వ్యతిరేక దినోత్సవం 2001 ఇండియన్ వెల్నెస్ బ్రాండ్ వందనా లూత్రాచే స్థాపించబడింది. ప్రపంచ మహమ్మారిని పరిష్కరించడానికి స్థూలకాయ వ్యతిరేక చొరవను రూపొందించడం ద్వారా ఊబకాయం మరియు దాని దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించే దిశగా తొలి అడుగు వేసింది. తన ఉనికిని కలిగి ఉన్న అన్ని దేశాలలోని వైద్య సోదరభావం మరియు ఇతర ముఖ్య వాటాదారుల క్రియాశీల ప్రమేయంతో నవంబర్ 26వ తేదీన స్థూలకాయ వ్యతిరేక దినంగా పాటించడం ప్రారంభించింది. ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉండడానికి మంచి జీవనశైలి అలవాట్లు అభివృద్ధిని ప్రోత్సహించడానికి స్థూలకాయ వ్యతిరేక ప్రచారంతో ఆరోగ్య శిబిరాలు, సామూహిక కౌన్సిలింగ్ మరియు ఆరోగ్య నిపుణులతో టాక్ షోలు నిర్వహించడం, విస్తృతమైన మీడియా పరస్పర చర్యలు మరియు ఊబకాయంపై ప్రత్యేక సాహిత్యాన్ని ప్రచారం చేయడం వంటివి ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అధిక బరువు మరియు ఊబకాయం ప్రపంచ మరణాలలో 5 ప్రధాన ప్రమాదంగా ఉన్నాయి. అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా ప్రతి సంవత్సరం కనీసం 2.8 మిలియన్ల మంది పెద్దలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. 40% మధుమేహం కేసులు, 25% ఇస్కిమిక్ గుండె జబ్బులు మరియు 10 నుంచి 40% క్యాన్సర్ కేసులు అధిక బరువు మరియు ఊబకాయం కారణంగా సంభవిస్తున్నాయి. 1980 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం సంభవం దాదాపు రెట్టింపు అయిందని మరియు ప్రపంచ జనాభాలో 65% మంది ఉండవలసిన సాధారణ బరువు కంటే ఎక్కువగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఊబకాయం కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నందున ఆరోగ్యం గురించి, ఆహార నియమాల గురించి అందరూ శ్రద్ధ వహించాల్సి ఉంది.
విజయనగరం జిల్లాలో ఊబకాయంతో బాధపడే వారి వివరాలు ఇలా ఉన్నాయి. 2021వ సంవత్సరంలో 10 నుంచి 15 సంవత్సరాల వయసు గల మధ్య గలవారు 150 మంది, 16 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్య గలవారు 200 మంది, 31 నుంచి 40 సంవత్సరాల వయసు గలవారు 150 మంది, 41 నుంచి 50 సంవత్సరాల వయసు గలవారు 250 మంది, 51 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గలవారు 150 మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. స్థూలకాయం వలన బరువు పెరగడమే కాకుండా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. బయట పదార్థాలు తినడం మానేయడం మంచిది. సరైన జీవన శైలి లేకపోవడం, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం, ఎక్కువసేపు టీవీలు, సెల్ ఫోన్లు చూడటం ఊబకాయానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మానసిక ఒత్తిడిని అధిగమించడం కోసం యోగా చేయడం ప్రత్యామ్నాయంగా చూడవచ్చు. కేంద్రంలో మోడీ విధానాలను ప్రతిఘటించాలని నినాదాలు చేస్తూ రైతు కార్మిక సంఘాలు బొబ్బిల్లో ప్రదర్శన చర్చ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి శంకర్రావు, ఏఐటియుసి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మువ్వల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 2వ తేదీన మండపాకం మృత్యుంజయరావు జ్ఞాపకార్థం రోటరీ పేర్రాజ్ మ్యూజిక్ అకాడమీ, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం సంయుక్తంగా జయ లయోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మృదంగ విద్వాంసుడు, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జయ లయోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దవల సర్వేశ్వరరావు పాల్గొన్నారు. ప్రముఖ మృదంగ విద్వాంసులు పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు రావడం అన్నది అది ఆ రవి గారి వల్లే అవుతోందని నేను ఆనందంగా ప్రకటిస్తున్నాను. వారు వస్తున్నారు, వారి సత్కారం, వారి యొక్క లైవ్ విన్యాసం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఘటించారు కమలాకర్రావు గారు, చాలా ప్రముఖ విద్వాంసులు. వారికి రేపు జయ లయోత్సవ నివాళి వారికి ఆ కార్యక్రమాన్ని అంకితం చేయడానికి నిశ్చయించాం. మండపాక మృత్యుంజయరావు గారి 20వ వర్ధంతి సందర్భంగా జయ లయోత్సవం అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ నాడు ఈ లయోత్సవం అనే కార్యక్రమాన్ని లయలో నిష్ణాతులైన విద్వాంసులను మన విజయనగరానికి తీసుకొచ్చి వారి యొక్క పర్ఫార్మెన్స్ ఇప్పించి తర్వాత వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా చేయడానికి నిర్ణయించాం. ఈ సంవత్సరం డిసెంబర్ 2 సోమవారం రోటరీ కమ్యూనిటీ హాల్లో ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు, పద్మశ్రీ అవార్డీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు పండిట్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి యొక్క మృదంగ లైవ్ విన్యాస కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవల పరమపదించిన మరొక మృదంగ విద్వాంసులు వి కమలాకర్రావు గారు రాజమండ్రి, వారికి ఈ కార్యక్రమం అంకితం ఇస్తూ స్థానిక విద్వాంసులు విశాఖపట్నం నుంచి అనేక మంది విద్వాంసులు వచ్చి 5 నుంచి సాయంత్రం 6 వరకు వారి యొక్క లైవ్ విన్యాస కార్యక్రమాలు వారికి ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ మహాసభలు నిర్వహించనున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి జాన్సన్ బాబు పేర్కొన్నారు. నగరంలోని అమర్ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందని, గురుజాడ కేంద్ర గ్రంథాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. మహాసభలు ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వేధిస్తుందని చెప్పారు. ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలో శ్రీకారం చుట్టబోతా ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలపైన, ఏదైతే ప్రభుత్వ వసతిగృహాలపైన, అలాగే ఏదైతే ప్రభుత్వ విద్యను కాపాడుతూ ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టుకోవాలన్న పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తుందో దీన్ని ఎట్టకాలకి అణిచివేసి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు అనేక తీర్మానాలతో ఈ యొక్క మహాసభ జరగబోతా ఉన్నాయి. భారతీయ సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు 27, 28, 29 తారీఖుల్లో ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం.
27వ తారీఖున ఉదయం మెసానిక్ టెంపుల్ నుండి గురజాడ కళాక్షేత్రం వరకు 10,000 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన రేపు నిర్వహిస్తూ ఉన్నాం. అనంతరం గురజాడ కళాక్షేత్రం నందు బహిరంగ సభ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి దేశంలో ఉన్నటువంటి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ విద్యకు సంబంధించి అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యక్తులు అదేవిధంగా కాషాయీకరణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రభుత్వ విద్యను మరి ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు, దాన్నంతా కూడా కలుషితం చేస్తున్నారు అనే విషయాలపైన మరి దేశంలో జరుగుతున్నటువంటి మరి మహిళా విద్యార్థులకు జరుగుతున్నటువంటి మరి వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులు అనేకమైనటువంటి అంశాలపైన ఈ 28, 29 తారీఖుల్లో పెద్ద ఎత్తున చర్చించి భవిష్యత్ కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసుకోవడానికి ఉపయోగపడే మహాసభ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్తీపురం కలెక్టరేట్ వద్ద ట్రేడ్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్తీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అది ఎక్కడి నుంచి ఇదిగో ఇదే చదువుతున్నాను. సో ఈ రోజు కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు బాగుంది అంటే ద ఫ్రేమ్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ బాగా ఉందో అది పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్ గా ఇండియా ఇస్ ఆల్సో మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఇన్ ద సిమిలర్ వే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఇస్ ఎఫెక్టివ్, then obviously the upcoming 7th December event also would be highly successful. So ఆ ప్లానింగ్ కి మీరందరూ కూడా ఒక టీమ్ వర్క్ లా పని చేయాలి. సో దీంట్లో స్కూల్లో సో హై స్కూల్స్ లో ఇన్విటేషన్ కమిటీలు ఉంటాయి. హై స్కూల్స్ లో కానీ ప్రైమరీ స్కూల్స్ లో కానీ కుదిరితే హై స్కూల్స్ అందరూ చేస్తారు. ప్రైమరీ స్కూల్స్ లో కూడా స్టాఫ్ తక్కువ ఉంటారు, ఒకరు ఇద్దరు టీచర్లు ఉంటారు. అక్కడ కూడా మీరు స్థానికంగా ఉన్న సెక్రటేరియట్ స్టాఫ్ కానీ మీ దగ్గర ఉన్న లిమిటెడ్ అకాడమిక్ స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటారు కాబట్టి ఒకరిద్దరు మీరు రిసోర్సెస్ ఐడెంటిఫై చేసుకొని సెక్రటేరియట్ స్టాఫ్ ని ఇన్విటేషన్ కమిటీ ఏ రకంగా కొంచెం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పార్తీపురం కలెక్టరేట్ వద్ద ట్రేడ్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పార్తీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. విప్లవ గీతాలు, నృత్యాలతో పట్టణ ఎరుపు రంగుతో నిండిపోయింది. విద్యుత్ స్మార్ట్ మీటర్లు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురుగుడిలో ఈరోజు అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈరోజు కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా పైడిమాంబ నామంతో మారుమోగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్, కిసాన్ సంయుక్త మోర్చా సంఘాలు సంయుక్తంగా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ పారిశ్రామిక రంగాలన్నీ ప్రైవేటీకరణ చేసి బహుళ జాతి సంస్థలకు అప్పగించారని ఆరోపించారు. 4 ఏళ్ల క్రిందట ఢిల్లీలోని రైతాంగమంతా రోడ్డెక్కి పోరాడారని, నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని చెప్పి వెనకకు తీసుకోకపోగా రైతులు పండించిన పంట మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చి కూడా ఈ నేటికి కూడా అమలు చేయలేదని, అందువల్ల రైతులు దివాలా తీసే పరిస్థితి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ పారిశ్రామిక రంగాలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం, బహుళ జాతీయ సంస్థలకు అప్పచెప్పడం విధానాన్ని కొనసాగించిన నేపథ్యంలో గత 4 సంవత్సరాల కిందట ఢిల్లీలో రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే వెనక్కి తీసుకుంటున్న నల్ల చట్టాలు వెనక్కి తీసుకోకపోగా, అదేవిధంగా కనీసం పండించిన మద్దతు ధర నేను చట్టం చేస్తానని హామీ ఇచ్చిన తర్వాత కూడా నేటికి ఆ చట్టం చేయకపోవడం ఫలితంగా కూడా ఇవాళ రైతాంగం దివాలా తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ రైతు రుణమాఫీని చేస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు రుణమాఫీ చేయకుండా కార్పొరేట్లకి వాళ్ళ అప్పుల రుణాలను మాఫీ చేయడానికి దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకి కేటాయించింది. అందువల్ల ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కార్మిక చట్టాలు రద్దు చేసిన వాటిని పునరుద్ధరించాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తానని నిండు పార్లమెంటులో రైతులకు క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ ప్రకటన చేస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఆ విధానాలే కొనసాగిస్తున్నందువల్ల వాటిని కూడా రద్దు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి ప్రైవేటీకరణ విధానాలు, కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు, విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరించడం, దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లన్నిటి కూడా ప్రైవేటుకు దారదత్తు చేయడం మీరందరూ ఈరోజు చూస్తున్నారు. దేశంలో అతి సంపన్నుడైనటువంటి ఆదానికి ఏ విధంగా నరేంద్ర మోడీ మద్దతిస్తూ ఉన్నాడో, ఆదాని లంచాల ద్వారా దేశ ప్రజలపైన ఎన్ని లక్షల కోట్ల భారం పడతా ఉందో, ఆ భారాన్ని 100 మంది గుత్త కోటీసుల దగ్గర పెట్టుకొని కోట్లాది కుటుంబాలని రోడ్లు పాలు చేసే విధంగా, అప్పులు పాలు చేసే విధంగా విధానాలు ఉన్నాయి. ఈ విధానాలన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు మహా విజ్ఞాపన యాత్రని మత సామరస్యాన్ని పెంపొందించాలని, తద్వారా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని ముస్లిం మైనార్టీ, దళిత, క్రైస్తవ ప్రజా సంఘాలు ఈరోజు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి గణతంత్ర రాజ్యంగా పిలుచుకొని భారత రాజ్యాంగం రూపకల్పన చేసుకుని 75 ఏళ్లు పూర్తయిన ముస్లిం మైనార్టీ, దళిత, క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆగలేదని, ఇవి హేమనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలపై నేటికి కూడా దాడులు జరుగుతున్నాయని అన్నారు. లంకాపట్నంలో ఉన్నటువంటి ఒక చర్చి గడిచిన 20 సంవత్సరాలుగా హిందువులు, క్రైస్తవులు అనేక మంది అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారని, కొన్ని అరాచక శక్తులు ఆ భూమిని కబ్జా చేయాలని ఆలోచిస్తున్నారని, పురపాలక సంఘం అధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మైనార్టీలు అయినటువంటి ఈ కులాలపైన నేటికి కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మరి ఈరోజు లంకాపట్నంలో ఉండేటువంటి ఒక చర్చి 20 సంవత్సరాలుగా అక్కడ మరి హిందువులు క్రైస్తవులు అనేకమైనటువంటి కులాలు అక్కడ ప్రార్థనలు చేసుకుంటుంటే కొన్ని అరాచక శక్తులు ఆ భూమిని కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో ఖాళీ చేయాలనేటువంటి దీంతో మరి పురపాలక సంఘ అధికారులకి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఖాళీ చేయించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఈరోజు నగరపాలక సంస్థ పరిధిలో అనేకమైనటువంటి కబ్జాలు జరిగాయి. మరి ఆ కబ్జాలను కూడా మేము ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి కూడా పెట్టడం జరిగింది. మరి జరిగినప్పుడు కూడా నేటికి వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళు 4-5 అంతస్తులు బిల్డింగులు కట్టుకొని ఇవాళ శుభ్రంగా ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలపైన కూడా విచారణ జరిపించాలా. ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఉండేటువంటి అనేకమైన కబ్జాలపైన కూడా న్యాయ విచారణ జరిపించాలి. రోడ్లపై చెత్తను తీయడం, మలమూత్రాలను తీయడం, తోపుడు బండ్లపై కూరగాయలు విక్రయించడం, అడవుల్లో చెట్లపై ఉన్న పళ్ళు కాయలు తెచ్చి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎండవాన శ్రమిస్తూ దుమ్ముదుల్లో అమ్మకాలు సాధిస్తూ ఆశమతో జీవనాన్ని కొనసాగిస్తున్నామని రెల్లి సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు అన్నారు. కరోనా సమయంలో కూడా అందరూ రోడ్లపైకి రావడానికి భయపడే సమయంలో రోడ్డుపై చెత్తలు తీసి ధైర్యంగా పనిచేశారని, ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే రెల్లి కులస్తులు చేసిన పనితీరే కారణమని అన్నారు. ప్రభుత్వం రెల్లి మరియు వాటి ఉపకులాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగనందున వలన ఎన్నో ప్రజాస్వామ్య ఫలాలను కోల్పోయామని అన్నారు. కాలువలో చెత్తలు తీసి అడవుల్లో ఉన్న కొండల మీద చెట్లు ఉన్న పళ్ళుకాయలు తీసుకొని వచ్చి ఆ కరోనా పేషెంట్లు ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రతి ఒక్క రెల్లి కులస్తులు ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఆరోగ్యవంతులుగా ప్రజలు ఉన్నారంటే రెల్లి వాటి ఉపకులాలే. కాబట్టి గతంలోనే రామచంద్ర కమిషను, ఉషామేహర కమిషను రెల్లి వాటి ఉపకులాల జనాభా సెన్సేషన్ అనేది 1-2 లక్షలు తప్పుల లెక్కలు ప్రభుత్వాన్ని చూపించడం జరిగింది. దాని మూలంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ఫలాలు కోల్పోయామండి. చాలామంది వయో పరిమితి పెరిగిపోయి చాలామంది కుటుంబాలు రోడ్డును బారిన పడ్డారు. కానీ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత రెల్లి వాటి ఉపకులాల జనాభా సెన్సేషన్ అనేది 25 లక్షల పైబడి ఉన్నామని మేము తెలియపరుస్తున్నాము. కానీ ధర్మాసనం, సుప్రీంకోర్టు, డివై చంద్రచూడ్ న్యాయమూర్తి గారు ఏమని చెప్పారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలోని అందని వారు, అణగారిన కులాలు, వెంటబడిన అంటరాని వాళ్ళు రెల్లి వాళ్ళ ఉపకులాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పడం జరిగింది. విజయనగరం జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రితో పాటుగా స్థానిక ఘోషాసుపత్రిలో కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో తగిన వైద్య సేవలు అందడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వాస్తవాలు తెలుసుకుని ప్రజలకు, పాలకులకు తెలియజెప్పేందుకు జిల్లా పౌరవేదిక ప్రత్యేక బృందంతో ఈ నెల 29, 30 తేదీల్లో వచ్చే శుక్రవారం, శనివారం ఆసుపత్రుల పరిశీలన చేస్తుందని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ప్రకటించారు. పౌరవేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకి ప్రభుత్వ వైద్యశాల మంజూరైనప్పటికీ ప్రజలకు సంతృప్తికరమైన వైద్యం అందకపోవడంతో అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, మరోవైపు ప్రభుత్వం ప్రజలకు వైద్యం అందించేందుకు రాజీ పడకుండా నిధులు మంజూరు చేస్తుందని చెబుతుందని, లోపం ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. వైద్యులు ఉన్నారు, సౌకర్యాలు ఉన్నాయి, కానీ సేవలు మాత్రం సక్రమంగా లేవన్నది ఇక్కడ మనకి వినిపిస్తున్నటువంటి మాట. ప్రధాన ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సెక్షన్ మనం అనుకుందామండి. ఉదాహరణగా అన్ని శాఖలు ఉన్నాయి, ఆర్థోపెడిక్. ఇటీవల పేపర్లో మనం చూస్తే వైద్యులు సరైనటువంటి పని విధానం లేక రోగులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితిని పత్రికలు ప్రజల్లో తీసుకొచ్చాయి. ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఈ పౌరవేదిక నిందించడం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఆసుపత్రిలో పనిచేయాల్సినటువంటి డాక్టర్లు కానీ, సిబ్బంది కానీ వారి నిర్లక్ష్యాన్ని మాత్రమే ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విజయనగరంలో కేంద్ర ఆసుపత్రి వైద్య సేవలు స్పష్టంగా ప్రజలకు ఇంకా అందట్లేదు.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా వైద్య సేవలు పూర్తిగా అందకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గోసాసుపత్రిలో వైద్యులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి సేవలు ప్రజలకు అందవటలేదు. దీనిపైన ప్రభుత్వాలను విమర్శిస్తూ కూర్చునే కన్నా మనం దీన్ని పరిశీలన బృందం ఒకదాన్ని ఏర్పాటు చేసి అసలు మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, ఎంతమంది డాక్టర్లు కేంద్ర ఆసుపత్రికి వస్తున్నారు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు ప్రజలకు అందుతున్నాయి, దీనిపైన పెద్దలు పోతన్న గారు వివిధ ప్రజా సంఘాల అన్నిటితో కలిపి ఒక పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేశాం. మా ఉద్దేశం ఏంటి అంటే గెలిచిన వాళ్ళకి తీరుకుండదు, ఓడిపోయిన వాళ్ళకి అవసరం లేదు, కానీ ప్రజలు మాత్రం అక్కడ ఇబ్బంది పడుతున్నారు. సౌకర్యాలు లేవు. ఉదాహరణకి కేంద్ర ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ లేదు. కేంద్ర ఆసుపత్రికి ఒక అన్న క్యాంటీన్ కావాలి, అక్కడ పెట్టే పరిస్థితి లేదు. కేంద్ర ఆసుపత్రిలో ఎవరో దూరం నుంచి వచ్చి అక్కడ రక్తం కావాలంటే పేషెంట్కి ఎవరిస్తారో తెలియని పరిస్థితి. కేంద్ర ఆసుపత్రి జీజీహెచ్లో ఆ పేషెంట్ తాలూకా బంధువులు ఎక్కడ పడుకోవాలో తెలియని పరిస్థితి. డిసెంబర్ 2వ తేదీన మండపాకం మృత్యుంజయరావు జ్ఞాపకార్థం రోటరీ పేరాజ్ మ్యూజిక్ అకాడమీ ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ విజయనగరం సంయుక్తంగా జయ లయోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మృదంగ విద్వాంసుడు ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు జయ లయోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండపాక మృత్యుంజయరావు గారి 20వ వర్ధంతి సందర్భంగా జయ లయోత్సవం అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ నాడు ఈ లయోత్సవం అనే కార్యక్రమాన్ని లయలో నిష్ణాతులైన విద్వాంసులను మన విజయనగరానికి తీసుకొచ్చి వారి యొక్క పర్ఫార్మెన్స్ ఇప్పించి తర్వాత వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా చేయడానికి నిర్ణయించాం. ఈ సంవత్సరం డిసెంబర్ 2 సోమవారం రోటరీ కమ్యూనిటీ హాల్లో ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పద్మశ్రీ అవార్డీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు పండిట్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి యొక్క మృదంగ లయ విన్యాస కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవల పరమపదించిన మరొక మృదంగ విద్వాంసులు వి కమలాకర్రావు గారు రాజమండ్రి, వారికి ఈ కార్యక్రమం అంకితం ఇస్తూ స్థానిక విద్వాంసులు విశాఖపట్నం నుంచి అనేక మంది విద్వాంసులు వచ్చి 5 నుంచి సాయంత్రం 6 వరకు వారి యొక్క లయ విన్యాస కార్యక్రమాలు వారికి నివాళిగా ఇస్తున్నాం. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో ఏఐఎస్ఎఫ్ మహాసభలు నిర్వహించనున్నామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి జాన్సన్ బాబు పేర్కొన్నారు. నగరంలోని అమర్ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందని, గురుజాడ కేంద్ర గ్రంథాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. మహాసభలు ఆనంద గజపతి ఆడిటోరియంలో నిర్వహిస్తామన్నారు. దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వేధిస్తుందని చెప్పారు. విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు 27, 28, 29 తారీఖుల్లో ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. 27వ తారీఖున ఉదయం మెసానిక్ టెంపుల్ నుండి గురజాడ కళాక్షేత్రం వరకు 10,000 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన రేపు నిర్వహిస్తూ ఉన్నాం. అనంతరం గురజాడ కళాక్షేత్రం నందు బహిరంగ సభ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి దేశంలో ఉన్నటువంటి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ విద్యకు సంబంధించి అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యక్తులు అదేవిధంగా కాషాయీకరణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రభుత్వ విద్యను మరి ఓవర్టేక్ చేస్తూ ఉన్నారు, దాన్నంతా కూడా కలుషితం చేస్తున్నారు అనే విషయాలపైన మరి దేశంలో జరుగుతున్నటువంటి మరి మహిళా విద్యార్థులు జరుగుతున్నటువంటి మరి వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులు అనేకమైన అంశాలపైన ఈ 28, 29 తారీఖుల్లో పెద్ద ఎత్తున చర్చించి భవిష్యత్ కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసుకోవడానికి ఉపయోగపడే మహాసభ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఆసుపత్రిలోనే ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. క్యాన్సర్ మహమ్మారిలా వ్యాపిస్తుందని, కొన్ని రకాల క్యాన్సర్లకు వైద్యం ద్వారా నియంత్రించవచ్చని చెప్పారు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తీసుకోకూడదని సూచించారు. పొగాకు తాగడం వల్ల నోటి క్యాన్సర్ ఏర్పడుతుందన్నారు. అన్ని రకాల క్యాన్సర్లకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆసుపత్రిలోనే మెడికల్ ఆంకాలజీ విభాగం చెందిన
ఓపీ సోమవారం గురువారం ఉంటుందన్నారు. ప్రివెంటివ్ అంకాలజీ విభాగంలోని రోగులకు మంగళవారం గురువారం ఓపీ చూస్తారన్నారు. క్యాన్సర్ రోగులు ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. క్యాన్సర్ను గుర్తించడం వలన దానివల్ల కలిగినటువంటి ఇబ్బందులు అలాగే మరణాలను కూడా మనం తగ్గించగలుగుతాము. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఈ క్యాన్సర్ నివారణ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అందరికీ ఈ 18 సంవత్సరాల నిండిన అందరికీ కూడా ఈ క్యాన్సర్ పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో విలేజ్ లెవెల్లోనే మిడ్ లెవెల్ హెల్త్ వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు చేసి ముఖ్యంగా ఏంటంటే రొమ్ము క్యాన్సరు, తర్వాత నోటిలో వచ్చేటువంటి క్యాన్సర్స్, తర్వాత గర్భసంచిలో వచ్చేటువంటి క్యాన్సర్స్ని ఈ మూడింటికి కూడా చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వంలో అందరికి కూడా మన హాస్పిటల్లో దీనికి సంబంధించినటువంటి ఈ గైనకాలజీ డాక్టర్ గారు, సర్జరీ డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు, రేడియాలజీ, ఈ పెథాలజిస్టులు కూడా మన హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ట్రైనింగ్ అయ్యారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంఘిక రాజకీయ ఆర్థిక న్యాయం అందరికీ అందాలనేదే రాజ్యాంగ లక్ష్యం. భారత రాజ్యాంగం సర్వ మతాలకు పవిత్ర గ్రంథమని పేర్కొన్న ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టాలని ఉభయ జిల్లాల్లో రోడ్డెక్కిన ఎర్రదండు. వ్యవసాయ పారిశ్రామిక రంగాలు నిర్వీర్యం అయిపోతున్నాయని ఆందోళన. ఊబకాయం అనారోగ్య కారకం, గుండె జబ్బులకు దోహదం. స్థూలకాయం నిరోధక దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.